మీరు వింటున్నారు భీష్మ పర్వం, 6వ పర్వం, మహాభారతంలోని 6వ పర్వం మీరు వింటా ఉన్నారు. కాబట్టి భీష్ముడిని అడిగాడు, మీరు 10 రోజులైంది యుద్ధం మొదలై, మీరు అలివి కావడం లేదు, మరి మీరు ఎలా, మీ తుది గడియలు ఎలా వస్తాయి మీకు అని భీష్ముడిని అడిగితే భీష్ముడు ధర్మరాజుకి తన మరణ రహస్యాన్ని చెప్పేశాడు. చెప్పకూడదు యాక్చువల్లీ, బట్ తన మరణ రహస్యాన్ని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు భీష్మ పర్వంలో భాగంగా. ఇక ధర్మరాజు ఈ విషయాన్ని అర్జునుడికి చెప్పాడు. ధర్మరాజు బ్రదరే కదా అర్జునుడికి చెప్పాడు. అప్పుడు ఏమని, శిఖండి చేతిలో భీష్ముడు నేల రాలాలి, శిఖండిని తీసుకురావాలి అనేది ఇక్కడ పాయింట్. కాబట్టి శిఖండిని కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఫలితంగా శిఖండిని అర్జునుడు తీసుకొచ్చాడు. భీష్ముడు మరణ రహస్యం ధర్మజుడికి తెలిసింది. ఫలితంగా అర్జునుడు శిఖండితో 10వ రోజు యుద్ధానికి వచ్చాడు. శిఖండిని చూసిన భీష్ముడు ధనుర్బాణాలు వదిలి ప్రాయోప్రవేశం చేశాడు. ధనుర్బాణాలు వదిలేసి నిలబడ్డాడు. అప్పుడు అర్జునుడు దివ్యాస్త్రం ప్రయోగించి భీష్ముడిని నేల కూల్చాడు. అయితే భీష్ముడు మరణించాలంటే ఒకటి ఉన్నది. అదేంట్రా నాన్న అంటే, ఉత్తరాయణ పుణ్యకాలం రావాలి. అప్పటి వరకు భీష్ముడిని అర్జునుడు బాణాలతో కింద నేల మీద అంపశయ్య, బాణాలతోటి ఒక వేదిక, బాణాలతో అంపశయ్య నిర్మించి దానిపై పడుకోబెట్టి పాతాళ గంగతో భీష్ముడి యొక్క దాహాన్ని తీర్చాడు అర్జున్. ఇది భీష్మ పర్వంలో జరిగిన ప్రధానమైన సంఘటనలు.